నమస్కారం సహో గారు. నమస్కారం మేడం, మన పేరులాగా మన సిగ్నేచర్ కూడా అలా ఉండదు. సో దాన్ని ఈ రోజులైతే చాలా డిఫరెంట్ గా స్టైల్ గా రాస్తున్నాం. అవునండి. సో దాని నుంచి ఏదైనా మనకి ఎఫెక్ట్ ఉంటుందంటారా? గుడ్ ఆర్ బ్యాడ్ ఏది ఉంటుందో కొంచెం మా వ్యూస్ కి వివరించండి. జనరల్గా మన పేరు పెద్దదైనప్పుడు పొడి అక్షరాలు రాసుకుంటాం. ఇంటి పేరు మొత్తానికి ఒక అక్షరం, అది ఏ అనుకోండి. తర్వాత సూర్య ఉంటే ఎస్ అని రాస్తాం, అక్కడికి ఏఎస్ వచ్చింది. ఇంకేదో ఉంటుంది, ప్రతాప్ అని అంటే పి, ఏఎస్పి. ఒక్కోసారి ఈ కాంబినేషన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుందండి. ఎంత బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది అంటే అసలు మీ పేరుని మర్చిపోయి ఆ ఏఎస్పినే గుర్తుంచుకుంటారు. చాలా మటుకు మన సొసైటీలో జరుగుతున్న విషయం. అంటే ఏమిటి, మీ పూర్తి పేరులో ఎంత పవర్ అయితే ఉందో ఆ ఏ రాసినప్పుడు ఆ ఇంటి మొత్తం పేరు వాల్యూ 10 అని వచ్చిందనుకోండి, దాన్ని ఏ అనే అక్షరం సాటిస్ఫై చేస్తుంది. సూర్య అది కూడా అంతే, ప్రతాప్ పి, ఏఎస్పి. ఇక ఈ పేరు ఎంతలా వెళ్ళిపోతుంది అంటే అసలు పేరును కూడా పట్టించుకోనంతగా స్పీడ్గా వెళ్తుంది. అన్ని పేర్లు ఇలా వెళ్ళాలని రూల్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిన పేరుని మాత్రమే నేను మీకు చెప్పాను. తర్వాత సిగ్నేచర్లో కొండలు, గుట్టలు, రాళ్ళు, భవనాలు, పక్షులు, జంతువులు అన్నీ వేసేస్తారు. ఇవన్నీ సరిపడవని ఒక స్కెల్టన్ బొమ్మ కూడా వేస్తారు. అది కూడా సరిపడదు అని వై అనేది మనకి ఉంది అనుకోండి, ఆ వైని కిందకి తెచ్చి అడ్డంగా గీసి 2 చుక్కలు పెడతారు. ఇవి ఎంతటి హానిని కలిగిస్తాయి అంటే చక్కగా చేసే ఉద్యోగం ఊడిపోతుంది సుమా. కొన్ని సిగ్నేచర్స్ నేలబారుగా ఉండాలి, కొన్ని ఆకాశంలో చూస్తున్నట్టు ఉండాలి, కొన్ని వెనక్కి తిరిగి ప్రయాణం చేయాలి. సో కొన్ని ఎలా ఉంటాయి, ఎస్ తోటి సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పేర్లో ఎస్ ఎక్కడన్నా వచ్చినా, వై ఎక్కడన్నా వచ్చినా, ఈ వచ్చినా, అలాగే చివరి లెటర్స్ ఎన్ కానీ వి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చివరి లెటర్స్ జాగ్రత్తగా అప్ అండ్ లో డైరెక్షన్లో ఎండ్ అయ్యేలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ సిగ్నేచర్ అంటే అది మీ థాట్ ప్రాసెస్ అండి. మీ పేరు ఏదైతే ఉందో మీకు సిగ్నేచర్ ఎలా చేయాలనిపిస్తుందో మీ చేయి అలా చేస్తుంది. అంటే మీ చేతి వేళ్ళ ద్వారా, మీ పెన్ను ద్వారా మీ థాట్ ప్రాసెస్ పేపర్ మీద పడుతుంది. ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మీరు ఫ్లక్చుయేషన్లో ఉన్నారా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, బ్యాలెన్స్డ్గా ఉన్నారా, డిస్టర్బ్డ్గా ఉన్నారా, ఆర్ఎల్స్ ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ దాని తాలూకు ఆ స్ట్రోక్స్ని మీరు సిగ్నేచర్లో వేశారా, ఇవి గమనించాలి. అంటే అది మీ థాట్ ప్రాసెస్ ప్రకారం పెట్టిన సైన్ అయి ఉండాలి. మీ సైన్ కూడా నేనే డిసైడ్ చేస్తే నా మెంటాలిటీ అక్కడ వర్కౌట్ అవుతుంది, మీది కాదు. కాబట్టి సిగ్నేచర్ మీరు చేయాలి. మీరు చేసినప్పుడు మీకేం వేయాలో వేసేయండి. అందులో కొన్ని అవాంఛనీయ గుర్తుల్ని మాత్రం వేయకండి. పేర్లో గుట్టలు కొండలు వేసుకుంటే ఉన్న ధనము లేదా పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీ కరిగిపోతుంది. సో పేర్లో సముద్రాన్ని క్రియేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. మ్యారిటల్ లైఫ్ బాగా లేని వాళ్ళు ఆ జీ రాయటంలో కానివ్వండి, చివరిలో వై రాయటంలో కానివ్వండి, స్కెల్టన్ కానీ తప్పనిసరిగా ప్రజెంట్ చేస్తారు. కొంతమంది రౌండ్ నినప చుట్టలు చుట్టేస్తారు. అంటే ఏంటి, మిమ్మల్ని అక్కడ బంధించాలి అనే దానికి ఇండికేషన్ అది. మనకి చూస్తూ ఉంటామండి, మిలిటరీ ఏరియాస్లో రౌండ్గా ఒక ఇనుప తీగని చుడతారు చూసారా, అలా వేస్తుంటారు. మధ్యలో అక్షరాలు కనబడుతుంది. కొంతమందికి పేరుకి సిగ్నేచర్కి సంబంధమే ఉండదు. బట్ పేరులో ఏవైతే కాంబినేషన్స్ ఉన్నాయో సిగ్నేచర్లో అవి రావాలి. అప్పుడే కదా మీరు సిగ్నేచర్ పెట్టే స్కోప్ పెరుగుతుంది. అఫ్కోర్స్ ఇవాళ మన పెన్తో డైరెక్ట్గా సిగ్నేచర్ పెట్టే సందర్భాలు చాలా తక్కువ. అన్నీ డిజిటల్ సైన్స్ వచ్చినాయి, అయినా కూడా అది సిగ్నేచరే కదండి. సో సిగ్నేచర్లో కొండలు, గుట్టలు, సముద్రాలు, స్కెలిటన్ గుర్తులు, 7 వేయటాలు, చుక్కలు పెట్టడాలు, పేరంతా రాసిన తర్వాత ఒక అడ్డంగీత బర్రమని 2 చుక్కలు పెట్టి ఇంకా సంతోషపడకుండా కింద చుక్క పెడతారు. పేర్లో కామా వేసుకుంటారు, తెలీదండి. ఒక అక్షరాన్ని ఒక స్పెసిఫిక్ ఫాంట్లో రాసి దానికి ఒక 2 కొమ్ములు పెడతారు. కొన్ని బాగుంటాయండి, కొన్ని బాగుండవు. నేను చెప్పేది ఏంటంటే మీ పేరు ఎలా ఉందో అట్లీస్ట్ ఆ టోటల్లో సిగ్నేచర్ ఉండాలి. అట్లీస్ట్ అండి. షార్ట్ ఫామ్ లెటర్స్ కొన్ని చాలా అద్భుతంగా వస్తాయండి. ఆర్కే కానివ్వండి, కేవీ కానివ్వండి, కేపీ కానివ్వండి, ఎస్ఆర్ కానివ్వండి, ఆర్ఎస్ కానివ్వండి, ఆర్సి కానివ్వండి, బీకే కానివ్వండి, ఏవి కానివ్వండి, ఏకే కానివ్వండి, ఇవి చాలా బాగుంటాయి. అంటే ఇంటి పేరు ఏతో వచ్చి కేతో పేరు, కే ఇంటి పేరు వచ్చి ఏ వచ్చినా మన పేరు ముందుకు తెచ్చేసేసి ఈ కాంబినేషన్ని చెడగొట్టుకోకుండా వాడుకుంటే బాగుంటుందండి. మనం ఏం చేసినా కూడా అది మనకి బాగుండాలనే చేస్తాం. ఏది ప్యాషన్ కోసమో ఫ్యాషన్ కోసమో చెయ్యం. ఎస్పెషల్లీ మన నేము సిగ్నేచర్ అనేవి ఎవరు కూడా ప్యాషన్ కోసం చేయరు.
నా సిగ్నేచర్ యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నా సిగ్నేచర్ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. రెండు కరెక్టే, బట్ అది మీకు ఎలా పడుతుంది అనేది ఉంటుందండి. సో ఒక గట్టి రూల్ సిగ్నేచర్లో ఫ్లైట్ పైకి వెళ్తుంది చూసారా, టేక్ ఆఫ్ పొజిషన్, అది బెస్ట్. సిగ్నేచర్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.